హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చైన్ కుట్టులోనే జిగ్జాగ్ కుట్టు చూపిస్తాను. చూడండి, ఈ జిగ్జాగ్ కుట్టు అనేది మనకి కట్ వర్క్ షేప్లో వాడటానికి, ప్రతి నెక్కి ఏ బ్లౌజ్కి డిజైన్ వేసినా ఈ జిగ్జాగ్ కుట్టు అనేది మెయిన్. ముందు ఈ జిగ్జాగ్ కుట్టు వేస్తేనే మనకి బ్లౌజ్ వర్క్ ఫినిష్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తాం కదా, అప్పుడు ఈ జిగ్జాగ్ కుట్టు అనేది యూజ్ అవుతుంది. ఈ జిగ్జాగ్ కుట్ అనేది మెయిన్ మనకి. చూడండి, అది ఎలా వేయాలో ఫస్ట్ గొలుసు కుట్ అనేది వేసి చూపిస్తాను. చూడండి, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది చైన్ కుట్టు. ఈ చైన్ కుట్కి జిగ్జాగ్ కుట్ అనేది ఎలా వేయాలనేది నేను చూపిస్తాను క్లియర్గా. చూడండి మీరు ఫ్రెండ్స్. లంచ్ అయిందా? ఏంటి ఇవాళ మీ ఇంట్లో స్పెషల్? నాది ఇప్పుడే ఫినిష్ అయింది లంచ్. మరి మీరేం స్పెషల్ చేశారు కామెంట్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఇలా ముడి వేసేసిన తర్వాత చైన్ కుట్టుకి మనం జిగ్జాగ్ కుట్టు అనేది తీసుకోవాలి. ఇవి క్రాస్గా వస్తాయి. ఇటు చివరి నుంచి అటు, అటు చివరి నుంచి ఇటు అనేది క్రాస్ కుట్టు వస్తూ ఉంటుంది మనకి. నేను చూపిస్తాను, చూడండి నిదానంగా. సిల్క్ థ్రెడ్తోనే యూజ్ చేయాలి. మీకు సిల్క్ థ్రెడ్ కానీ అర్థం కాకపోతే ఈసారి జెరీ థ్రెడ్తో ఇంకోసారి చూపిస్తాను. ఫస్ట్ సిల్క్ థ్రెడ్తో చూడండి. 2 పేటలు తీసుకొని సిల్క్ థ్రెడ్ని ఇది క్రాస్గా అటు సైడ్ ఒక కుట్టు, ఇటు సైడ్ ఒక కుట్టు. మనం చైన్ కుట్టేసాం కదా, ఆ చైన్ కుట్టు మీద నుంచే ఆ చివరిన ఒక కుట్టు, ఈ చివరిన ఒక కుట్టు, ఇలా వేసుకుంటా చివరి వరకు తీసుకొని వెళ్ళాలా. చూడండి, ఇది ఇలా నిదానంగా వేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలా. ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు వేసే ప్రతి ఒక్క డిజైన్కి, బ్లౌజ్కి ఇది మెయిన్. ఇది జిగ్జాగ్ కుట్టు అనేది హ్యాండ్స్కి కానీ, నెక్కు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ కుట్టు అనేది కట్ వర్క్ షేప్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ జిగ్జాగ్ కుట్టేస్తేనే కట్ వర్క్ షేప్ అనేది మనం కట్ చేయగలుగుతాము, లేకపోతే కుదరదు జిగ్జాగ్ కుట్టు వేయకుండా. తర్వాత లోడింగ్ అనేది, ఇది లోడింగ్ అనేది నెక్ రౌండ్స్ ఉంటాయి కదా, మన బ్యాక్ నెక్ డిజైన్ వేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నెక్ రౌండ్ వేస్తాం. పైపింగ్ థ్రెడ్ పెట్టి యూస్ చేసి వేస్తారు కొంతమంది ఇలా మీకు స్టార్టింగ్ కాబట్టి ఇలా థ్రెడ్తో యూస్ చేయండి. నేను నిదానంగా పైపింగ్ థ్రెడ్ వేసి ఎలా వేస్తారనేది కూడా నిదానంగా చూపిస్తాను. చూడండి, ఇది లోడింగ్. క్రాస్గా తీసుకొని 2 పేటల సిల్క్ థ్రెడ్ తీసుకోండి. క్రాస్గా తీసుకొని ఇటు చివరిన ఒక 2 కుట్లు, అటు చివరి నుంచి మళ్ళీ క్రాస్గా దారాన్ని అదిగో అలా చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక 2 కుట్లు, 1 2, మళ్ళీ ఇటు సైడ్ 1 2. ఇలా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమైంది ఎలా కుడుతున్నాను అనేది. మీరు నిదానంగా నేర్చుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే 2-3 సార్లు వచ్చేస్తుంది. చూడండి నిదానంగా 1 2, మళ్ళీ ఈ చివరి నుంచి ఇటు సైడ్కి 1 2, ఇలా ఎండ్ వరకు తీసుకెళ్ళాల. ఇది లోడింగ్ అంటారు ఈ కుట్టుని. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి ఇంకా క్లియర్గా చూపిస్తాను లోడింగ్ అనేది. మీకు అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఎక్కడ అర్థం కాలేదు అనేది. నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను మీకు. ఈ లోడింగ్ అనేది మీకు అర్థం కాకపోతే నా కామెంట్లో చెప్పండి, నేను కంపల్సరీగా క్లియర్గా ఇంకొక వీడియో తీసి పెడతాను. చూడండి, నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఇటు సైడ్ 2 కుట్లు, అటు సైడ్ క్రాస్గా తీసుకొని థ్రెడ్ అనేది 2 కుట్లు వేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.